వెల్కమ్ టు చల్లా బ్లాగ్స్. ఈరోజు మనం కాశీలో ఉన్న ఇంకొక ఆదిత్యుని గురించి మనం తెలుసుకుందాము. కాశీలో ఉన్న లోలార్క కుండు ఒక పవిత్రమైన కుండము. ఈ కుండం దగ్గర సూర్య భగవాన్ ఆలయం కూడా ఉంది. చూసారా, బావి ఎంత ఇదిగానో ఉందండి. లోపలికి చాలా మెట్లు ఉన్నాయి. 3 సైడ్ల మెట్ల ఉండి ఆ వాటర్లో మనకు శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని దర్శించుకొని పక్కనే సూర్యాదిత్యుడు ఉంటాడు, ఆయనను దర్శించుకోవాలి. ఈయనను ఇక్కడ వాళ్ళు లోలార్క ఆదిత్యుడని పూజిస్తారు. సంతానం లేని వాళ్ళు ఈ కుండలో స్నానం చేసి సూర్య భగవానుని పూజిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకము. భార్యాభర్తలు కంపల్సరిగా వెళ్ళి ఇక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవాలి. వారణాసిలో 12 సూర్య దేవాలయాల్లో లోలార్క ఆదిత్యుడు ఒక ఆలయము. వారణాసిలో లోలార్క ఆదిత్యుని పూజిస్తారు. ఈ ఆలయం వారణాసి గంగా నది ఒడ్డున ఉంది. తులసి ఘాట్ సమీపంలో ఉందన్నమాట ఈ ఆలయము. చానండి 12 సూర్య దేవాలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం చూడండి ఎంత అంటే లోపలికి ఎన్ని మెట్లు ఉన్నాయండి. 3 సైడ్లో మనకు చూస్తుంటే మెట్లు కనపడతాయి. లోపల శివలింగం వాటర్లో ఎంత అద్భుతమో చూసారా. మనకు అక్కడ ఒక్క సైడు మనకు లోపల కనబడుతుంది. అలా చూడండి ఎంతనండి. మేమందరం లోపలికి దిగి అక్కడ శివయ్యని దర్శించుకొని పక్కనే లోలార్కని కూడా దర్శించుకున్నాము. కాశీని వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళిరండి, మీరు దర్శించుకొని రండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందోనండి. మెట్లు చాలా మెట్లు ఉన్నాయి లోపలికి, మీకు చూస్తుంటే క్లియర్గా కనపడుతున్నాయి. కానీ 3 సైడ్లా చూపించలేకపోయాము. అందులో నుంచి బయటకు వచ్చాక చూడండి ఇక్కడ కూడా మనకు శివయ్య ఉన్నాడు. పక్కనే గుడి అండి, దాని పక్కన చూసుకోవాలి. లోపల మాత్రం తీయలేకపోయాము, పర్మిషన్ లేదు. బయట ఇంతవరకు చూపిస్తున్నాము. మీరు తప్పకుండా కాశీ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి లోలార్కను దంచుకోండి. సంతానం లేని వాళ్ళు మాత్రం కంపల్సరిగా ఈ కుండలో స్నానం చేసి లోలార్క ఆదిత్యుని దర్శించుకొని రండి, సంతానం కలుగుతుందంట. తర్వాత వెళ్ళి మళ్ళీ తర్వాత తలనీలాలు మగవాళ్ళు సమర్పించుకుంటారంటండి. ఇక్కడ ప్రత్యేకతది 12 ఆదిత్యులలో మనకి ఈయన ఒక ఆదిత్యుడు అనమాట. తప్పకుండా మనం ఈ ఆదిత్యుని కూడా దర్శించుకుందాం కాశీ వెళ్ళినప్పుడు. ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది. లోకాం సమస్తాం సుఖినో భవంతు, గోమాతను పూజిద్దాము, గోజాతిని రక్షిద్దాము. లోకాం సమస్తాం సుఖినో భవంతు.